హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. రెసిపీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎంతమంది టీతో డే స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టీ లవర్స్ చాలామంది ఉంటారు కదా. ఈరోజు మనం మసాలా టీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. టీ తాగడము కంపల్సరీ అయినప్పుడు అదే టీని మన ఇమ్యూనిటీ బూస్టర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనే మనం ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్గా ఈ మసాలాలన్నీ యూజ్ చేసుకొని మసాలా టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. ఇవి చూస్తుంటే మీకు మసాలాలు ఎక్కువగా అనిపిస్తున్నాయేమో, ఏం లేదు, మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. మిరియాలు 4 లేక 5 మిరియాలు తీసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 3 ఇలాయచీ, ఇది చిన్న అల్లం ముక్క, 2-3 పుదీనా ఆకులు, ఇంకా టీ పొడి, షుగర్ కంపల్సరీ కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కప్పు మెజర్మెంట్స్తో మనం టీ చేసుకుంటున్నాము. టీ గిన్నెలో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఈ మసాలా టీలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాల ఫ్లేవర్స్తో ప్రిపేర్ చేసుకుంటారు. మీరు ఏ ఫ్లేవర్స్ ఇష్టపడతారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఆల్రెడీ తందూరి టీ చేశాను, ఎవరెవరు చూశారో నాకు చెప్పండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి. మామూలుగా మసాలా టీ పొడి కూడా తయారు చేసుకుందాము. రెగ్యులర్గా తాగే వాళ్ళకైతే ఆ మసాలా టీ పొడి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే అవసరం ఉన్నప్పుడల్లా తాగొచ్చు. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం ముక్క దంచి వేసుకుందాము. ఒక్కొక్కటి మసాలా పొడులు వేసుకుందాం. ఇందులో ముందుగా అల్లం ముక్క దంచుకుందాము. కచ్చా పెక్కగా దంచుకోవాలి. అల్లం ముక్క వేసుకుందాము. మనం దంచుకున్న అల్లం ముక్క. మిరియాలు 4 లేక 5 వేసుకోవాలి. మరీ పొడి చేయాల్సిన అవసరం లేదు. ఈ మిరియాల పొడిని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. 3 లవంగాలు. ఈ లవంగాల పొడిని కూడా ఈ నీళ్ళలో వేసుకుందాము. దాల్చిన చెక్క, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్కను పొడి చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ పొడి చేసుకున్న దాల్చిన చెక్కను కూడా వేసుకుందాం. ఇందులో ఇలాచీలు దంచుకుందాము. మరీ ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు, ఇలాచీ గింజలు బయటకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలాచీ 1 నిమిషం మరగనిద్దాం దీన్ని. దగ్గు, జలుబు అలాంటివి ఉంటే తాగొచ్చు. నోటికి చాలా టేస్ట్ ఉంటుంది. వర్షాలు పడుతుంటాయి కదా, వేడి వేడిగా దాన్ని తాగాలనిపించినప్పుడు ఇది తాగొచ్చు, చాలా బాగుంటుంది. 1 నిమిషం మరిగిన తర్వాత పుదీనా ఆకులు వేసుకుందాము, మింట్ లీవ్స్. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్స్ టీ పొడి వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ టీ పొడి వేసుకోవచ్చు. అంటే ఇది టోటల్గా 3 కప్స్ టీ అవుతుంది. నేను 3 కప్స్ టీ కోసం చేస్తున్నాను. ఈ టీ పొడి కానీ షుగర్ కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. అంటే కొంతమంది స్ట్రాంగ్గా తాగాలనుకుంటారు, కొంతమంది లైట్గా తాగాలనుకుంటారు కదా. 1-2 నిమిషాలు మరగనివ్వాలి. ఈ టీ పొడిని డికాషన్ మంచి కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. డికాషన్ చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాము. నేను 2 కప్స్ పాలు పోసుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి. ఇంకో 2-3 నిమిషాలు మరగనివ్వాలి. టీ మరిగింది కదా. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, షుగర్ కానీ టీ పొడి కానీ. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఏంటంటే కండెన్స్డ్ మిల్క్. నేను ఒక 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు మనం టీని వడగట్టుకుందాము. అంతే, చూసారు కదా, వేడి వేడి మసాలా టీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. మీరు జలుబు, దగ్గు అలాంటివి ఉన్నప్పుడు తాగండి, బాగా రిలీఫ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చిన టీ ఏదో, అంటే ఈ ఫ్లేవర్ మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్, ఇంకా ఏమైనా టీలు కావాలి అనుకుంటే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే
కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.